హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎర్ఎస్ అకాడమీ. నేను మీ రాజు చెర్కూరి. ఇప్పుడు సమ్మర్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఏ విధంగా చేస్తున్నప్పుడు 22nd ప్రాబ్లం దగ్గర ఉన్నాం మనము. సో ఈ విధమైనటువంటి ప్రశ్నలను గత సెషన్లో ఏవైతే మనం డిస్కస్ చేసామో వాటిని ఇంకా డెప్త్గా ఏ విధంగా అడుగుతున్నాడు, ఏ విధంగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి వాటిని కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, 15 స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 52 స్టూడెంట్స్ అంటున్నాడు. 52 మంది విద్యార్థులు ఉన్నటువంటి వాటిలో 15 మంది ఫెయిల్ అయ్యారని అంటున్నాడు. సో ఆఫ్టర్ రిమూవింగ్ ద నేమ్స్ ఆఫ్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఏ మెరిట్ లిస్ట్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్. సో ఫెయిల్ అయిన వాళ్ళని లిస్ట్లో నుంచి తీసేసిన తర్వాత ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేశాడంట. సో దాంట్లో సుమన్ ఈజ్ 16th ఫ్రమ్ బాటమ్ అంటున్నాడు. కింది నుండి సుమన్ యొక్క ర్యాంకు 16 అంటున్నాడు. సో వాట్ ఈజ్ ఈజ్ పొజిషన్ ఇన్ ద మెరిట్ ఆర్డర్. సో మెరిట్ ఆర్డర్లో మరి సుమన్ యొక్క ఆర్డర్ ఎంత అని అంటున్నాడు. ఒకసారి చూడండి, ఇక్కడ కనుక మనము ఒక క్లాస్ తీసుకుంటే ఈ క్లాస్లో 52 స్టూడెంట్స్ అంటున్నాడు కదా. ఇందులో మనకి సుమన్ యొక్క ర్యాంకు బాటమ్ నుంచి ఎంత అంటున్నాడు? 16. సో 16 అంటున్నాడంటే మనము 52 మైనస్ 16 అంటే 36 మెంబర్స్. సో అంటే ఇప్పుడు దీంట్లో 36, ఇక్కడ 52 మెంబర్స్లో 15 మెంబర్స్ని తీసేశాడంట. అంటే చూడండి, 52 మైనస్ 15 37 అంటే టోటల్ మనకు 37 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఈ 37 మెంబర్స్లో మరి ఇక్కడ చూడండి 36 అంటే ఈ 16th ర్యాంకు సుమన్ది కాబట్టి సుమన్ యాడ్ చేసుకుంటే మనకు 37 అవుతారు టోటల్. ఓకే, సో ఇది ఈ విధంగా మనం 37 టోటల్ తెలిసింది. కానీ మరి ఏమడుగుతున్నాడంటే బాటమ్ నుంచి వచ్చినటువంటి మెరిట్ లిస్ట్లో ఈ 37 మెంబర్స్లో సుమన్ యొక్క ర్యాంక్ ఎంత, ఆర్డర్ ఎంత అని అంటున్నాడు. సో ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం అంటే, మనకు తెలుసు కదా, టోటల్ ఇచ్చినప్పుడు లెఫ్ట్ ప్లస్ రైట్ -1 లేదా టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు టాప్ ప్లస్ బాటమ్ -1. సో దీని ప్రకారం చూడండి, టోటల్ 37, టాప్ తెలియదు మనకి, ప్లస్ బాటమ్ ఎంత అంటున్నాడు? 16. సో -1. సో 16 -1 అంటే 15 అవుతుంది. 37 మైనస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్. సో 37 మైనస్ 15 అంటే 7 2 2. సో 22. క్లియర్గా ఇక్కడ చూడండి, 22 అంటే ఈ యొక్క బాటమ్. సో బాటమ్ నుంచి ఇతని ర్యాంక్ ఎంత అంటే 22. ఇది మనం తెలుసుకోవచ్చు, టోటల్ నుంచి 22 తెలుసుకోవచ్చు. లేదా ఇక్కడ కూడా మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఇక్కడ టోటల్ 37లో బాటమ్ నుంచి అతనిది చూడండి 16th ర్యాంక్ అంటే కనుక మరి 16th మనము ఇక్కడ నుంచి 37 మైనస్ 16 అంటే 1, 3 మైనస్ 1 2. సో 21. మరి 21 అంటే ఇక్కడికి 21 ఉంటే మరి 16th ర్యాంక్ అతను కూడా ఇదే క్లాస్లో ఉన్నాడు కదా సుమన్ అనే వ్యక్తి. మరి సుమన్ అనే వ్యక్తిని యాడ్ చేసుకుంటే +1 ఎంత అవుతుంది? 22. ఆన్సర్ ఈజ్ ఏ, 22 అవుతుంది. సో ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ పెద్దగా ఉంది, ఈ క్లాస్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారు, కింది నుంచి పై నుంచి, ఇవన్నీ మీరేం పట్టించుకోవాల్సినటువంటి అవసరము లేనే లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఏమంటున్నాడు? నెంబర్ సిరీస్లో ఇచ్చాడు 3, 13, 43, 133. సో నెక్స్ట్ ఏంటి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ నెంబర్ సిరీస్ ఈ విధంగా ఇస్తే ఇక్కడనేమో 3 డిజిట్ ఆన్సర్ ఇచ్చాడు, అంటే చాలా పెద్ద ఆన్సర్ ఇచ్చాడు. అంటే మనము మామూలుగా నెంబర్ సిరీస్ ఇచ్చినప్పుడు వాటి మధ్యలో డిస్టెన్స్ తక్కువగా ఉంటే డిఫరెన్స్ చూస్తాము, లేకపోతే అడిషన్ చూస్తాము. ఎప్పుడైతే వీటి మధ్యలో డిఫరెన్స్ ఎక్కువగా ఉండి వారిచ్చే ఆన్సర్ ఎక్కువగా అంటే వాస్ట్గా ఇంక్రీజ్ అయినట్టయితే దానిని మనము డెఫినెట్గా 3, 13, 43, 133 ఇచ్చాడు. మరి ఇందులో మనం ఐడెంటిఫై చేయాలనంటే ఆన్సర్స్ వచ్చేసి ఇక్కడ మనకు ఆప్షన్స్లో 3 డిజిట్ నెంబర్ ఇచ్చాడు, బిగ్ నెంబర్ ఇచ్చాడు. అంటే వాస్ట్గా ఇది ఎక్స్పాన్షన్ అంటే పెరిగింది బాగా. అంటే మనం దీని మధ్యలో రిలేషన్ దగ్గరగా ఉంటేనేమో మనము
అడిషన్ లేదా సబ్స్ట్రాక్షన్ చేస్తాము, లేకపోతే వీటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ చూస్తాము, స్క్వేర్స్ లేదా క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్, వీటన్నిటిని మనం చూస్తాం. కానీ ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ చూసేది లేదు, మరి అట్లా ఆప్షన్ లేదు. కాబట్టి ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే చూడండి, 3 × 3 + 4 ఎంత అవుతుంది? 3 × 3 = 9 + 4 అంటే 13 అవుతుంది. ఇక్కడ మళ్ళీ 13 చూడండి, 13 × 3 + 4, 13 × 3 = 39 + 4 43. ఓకే, సో ఇక్కడ 43 × 3 + 4, 3 × 3 = 9, 12, 129 + 4 అంటే 133. మరి ఇక్కడ 133 × 3 + 4 చూద్దాం. 3 × 3 = 9, 3 × 3 = 9, 3 × 1 = 3 + 4 అంటే చూడండి 403. ఆన్సర్లో ఉందా? ఇగో బి ఈజ్ ఎగ్జాక్ట్ ద ఆన్సర్ 403. సో ఈ విధంగా మనము చేయొచ్చు. వీటిని కన్ఫ్యూజ్ కావద్దు, ఈజీగా మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ హౌ మెనీ పీపుల్ స్టడీ ఓన్లీ 2 సబ్జెక్ట్స్ అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక మ్యాప్ ఇచ్చాడు, ఈ మ్యాప్లో 2 సబ్జెక్ట్స్ మాత్రమే చదివేవారు ఎవరు ఐడెంటిఫై చేయమని అంటున్నాడు. ఎంతమంది అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ విధంగా మ్యాప్ ఇస్తాడో చూడండి, ఇక్కడ మ్యాప్ ఎప్పుడైతే ఇది మ్యాథ్స్ చదివే వాళ్ళు, ఇక్కడ కెమిస్ట్రీ చదివే వాళ్ళు అంటున్నాడు. సో ఈ 2 సబ్జెక్ట్స్ని మాత్రమే చదివేవారు ఎంతమందిని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ విధంగా మనం కనుక ఫైండ్ అవుట్ చేయగలిగితే మనకు ఈజీగా ఆన్సర్స్ వస్తుంది. ఇప్పుడు సపోజు ఇది తెలుగు, ఇది ఇంగ్లీషు, ఇది హిందీ మాట్లాడేటటువంటి వాళ్ళు. సో ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 మాట్లాడే వాళ్ళు ఇక్కడ ఒక 5 మెంబర్స్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఇది 3 మాట్లాడేటువంటిది. సో ఇక్కడ 17 ఏదైతే ఉందో ఇది 3 అంటే మ్యాథ్స్, కెమిస్ట్రీ, తర్వాత సమ్ అదర్ ఇంకో సబ్జెక్టు. సో ఇక్కడ ఫిజిక్స్. ఓకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఈ 3 చదివే వాళ్ళు ఎవరు అని అంటే 17 మెంబర్స్. సో ఈ విధంగా మరి ఓన్లీ 2 సబ్జెక్ట్ మాత్రమే అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ మాత్రమే చదివే వాళ్ళు ఎవరు అంటే ఇగో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివే వాళ్ళు 5. సో ఇక్కడ మ్యాథ్స్, కెమిస్ట్రీ చదివే వాళ్ళు ఎవరు అంటే 6. ఇక్కడ కెమిస్ట్రీ, ఫిజిక్స్ చదివే వాళ్ళు 12. సో ఈ విధంగా ఈ పార్ట్ వచ్చేసి ఇది 2 సబ్జెక్టులు, ఈ పార్ట్ వచ్చేసి 2 సబ్జెక్టులు, ఈ పార్ట్ వచ్చేసి 2 సబ్జెక్ట్స్ చదివేవారు అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ కేవలం మరి 1 సబ్జెక్ట్ చదివే వాళ్ళే అని అంటే చూడండి, కేవలం మ్యాథ్స్ చదివే వాళ్ళే లేదా మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ చదివే వాళ్ళే అంటే 5 మెంబర్స్ వస్తారు. సో ఇక్కడ కేవలం మ్యాథ్స్ ఒకటి అంటే 8 మెంబర్స్ వస్తారు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రశ్న ఏమడిగాడు, 2 సబ్జెక్ట్స్ అంటే 5 + 6 + 12. సో ఎంత అవుతుంది? 17 + 6 23. అంటే 23 మెంబర్స్ ఓన్లీ 2 సబ్జెక్ట్స్ రీడ్ చేస్తారు. అంటే ఇక్కడ ఆ ఆప్షన్లో చూడండి బి 23 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనము సాల్వ్ చేయాలి. సో ఇంకా మీరు ఎవరైనా ఏరోస్ అకాడమీ యొక్క ఎడ్యుకేషనల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మీ యాప్లో మీకు కావాల్సినటువంటి మెటీరియల్ కానీ పీడిఎఫ్ రూపంలో ఆన్లైన్ క్లాసులు, లైవ్ క్లాసులు ఇవ్వబోతూ ఉన్నాం. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా మీ ఫ్రెండ్స్కి, ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి అందరికి కూడా ఇది రీచ్ అయ్యే వరకు మీరు షేర్ చేయండి, డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూడండి, రాకేష్ who turned 58 on 26th June 2016 was born on which day of the week? సో ఏ రోజు తను జన్మించాడు అనేది అడుగుతా ఉన్నాడు. రాకేష్ 2016 జూన్ 26 నాటికి 58 సంవత్సరాలకు వస్తున్నాడు. కానీ అతడు ఏ వీక్లో అంటే ఏ డేలో జన్మించాడో కనుక్కోమంటున్నాడు. మరి దీనికి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ రాకేష్ యొక్క వయసు ఎంత అంటున్నాడు? 58 ఇయర్స్. ఓకే, మరి ఏమిచ్చాడు ఇక్కడ? 26th జూన్ 2016 వరకు తనకు 58 ఏజ్ అంటున్నాడు. మరి అక్కడ తన ఏ డేలో తను జన్మించినటువంటి డే ఏదో కనుక్కోమని అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2016 ఇచ్చాడు, తన వయసు 58 కాబట్టి 58ని దీంట్లో నుంచి మనం 8
సో 1958. సో అతను 1958లో జన్మించాడు. 26th జూన్ 1958లో తను జన్మించాడు. కానీ డే కనుక్కోమంటున్నాడు, మరి డే ఇవ్వలేదు కదా, మరి డేను ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. సో దీనికంటే ముందు మనకు తెలియాల్సినటువంటి ఏంటంటే ఇయర్కి సంబంధించి కోడ్, మంత్కు సంబంధించినటువంటి కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ మనకు డెఫినెట్గా రావాలి. ఇక్కడ చూడండి, నేను కొన్ని కోడ్స్ ఇస్తాను. జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఇక్కడ 033. ఓకే. అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇక్కడ 035. ఓకే. ఏప్రిల్, మే, జూన్. ఇక్కడ 614. ఓకే. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఇక్కడ 625. ఈ విధంగా మీరు మంత్ యొక్క కోడ్స్ గుర్తుపెట్టుకోండి. ఎలాగా అంటే ఫస్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ మూడింటికి 033. నెక్స్ట్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చివరికి వెళ్తే 035 మాత్రమే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఏప్రిల్, మే, జూన్లో 614 అయితే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో సేమ్ 6, 1 తర్వాత 2, 4 తర్వాత 5, 625. సో ఈ విధంగా మీరు 12 మంత్స్ యొక్క కోడ్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇయర్ కోడ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇయర్కి సంబంధించినటువంటి కోడ్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ చూడండి, 1600 to 99, 6, 1700 to 99, 4, 1800 to 99, 2, 1900 to 99, 0. సో ఈ విధంగా 6420 అనే కోడ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ 2000 to 99 మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది, 6420. ఓకే. సో ఈ విధంగా రిపీట్గా అవుతుంది. ఇది ఇయర్ కోడ్. సో ఇయర్ కోడ్, మంత్ కోడ్ మనకు కంపల్సరీ గుర్తుంటేనే మనం డేని ఐడెంటిఫై చేయగలం. మరి ఇక్కడ ఒక 5 స్టెప్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటి అని అంటే మొదటగా ఇచ్చినటువంటి డేట్ తర్వాత ఇచ్చినటువంటి మంత్ కోడ్ తర్వాత ఇచ్చినటువంటి మంత్ ఏదైతే ఇయర్ ఉందో ఇయర్లో లాస్ట్ 2 digits, ఆ లాస్ట్ 2 digitsని 4 చేత డివైడ్ చేసి దాని యొక్క కోషియంట్ తీసుకోవాలి. తర్వాత చివరిగా సో ఇవి తీసుకొని చేయగలిగితే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఒకసారి చూద్దాం ఏ విధంగా చేయొచ్చు. సో ఇక్కడ 26th జూన్ అన్నాడు. ఓకే, 26 తీసుకుందాం. ఓకే, జూన్ అన్నాడు. జూన్ యొక్క కోడ్ ఎంత? 4. ఓకే, ఇప్పుడు ఇయర్ ఎంత? 58. సో 58లో 58 తీసుకున్నాం. సో 58ని మళ్ళీ 4 చేత డివైడ్ చేయాలి. ఓకే, 14. సో నెక్స్ట్ ఇయర్ యొక్క కోడ్ ఎంత? 1958 అంటే 19 నుంచి 99 వరకు ఎంత? 0. ఇప్పుడు చూడండి, యాడ్ చేయండి. 6, 4, 8, 4. సో 10, 22, 2, 3, 5, 5, 10, 102 వచ్చింది. మరి ఇప్పుడు ఈ 102 డేస్ని మనం ఏం చేయొచ్చు? మొత్తం 102ని చేయాలో అవసరం లేదు. 102ని 7 చేత డివైడ్ చేస్తే 7, 1 7, 3, 32, 7 4 28. సో 4 వస్తుంది. ఇక్కడ మనకు 4 వచ్చింది. అంటే మళ్ళీ మనకు సండే మండే కోడ్స్ కూడా తెలియాలి. సండే అంటే 0. ఓకే, మండే 1, 2, ట్యూస్డే 2, వెనస్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6, సండే ఇస్ 0. సో ఈ విధంగా మనకు తెలియాలి. అంటే ఇక్కడ మనకు 4 వచ్చింది. ఇక్కడ ఒక కండిషన్ కూడా ఉంటుంది. మనం ఆ కండిషన్ కూడా గుర్తుపెట్టుకునేది ఏంటి అని అంటే ఎప్పుడైనా డేట్ ఆఫ్ బర్త్లో
అది లీప్ సంవత్సరం అయి ఉండి జనవరి నుంచి ఫిబ్రవరి 29th లోపు ఒకవేళ అడిగితే, ఇక్కడ జూన్ అడిగాడు కదా, అలా ఫిబ్రవరి 29th లోపు అడిగినప్పుడు ఆ వచ్చే ఆన్సర్లో మనం -1 చేయాలి. ఎందుకనంటే ఈ ఇచ్చినటువంటి లీప్ ఇయర్లో ఆ డేట్ వరకే మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి అందులో ఒక డే పెరుగుతుంది కాబట్టి మనకు వచ్చిన రిమైండర్లో ఒకటి -1 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి మిత్రుల చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి 4 అంటే ఎంత మనకి, సో 1 అంటే మండే, 2 అంటే ట్యూస్డే, 3 అంటే వెనస్డే, 4 అంటే థర్స్డే. ఆన్సర్ ఈజ్ థర్స్డే. సో వెరీ సింపుల్ మెథడ్. చూడండి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు మంత్ కోడ్స్ గుర్తుండాలి, ఇయర్ కోడ్స్ గుర్తుండాలి. ఇవి గుర్తుంటే ఈ డేట్ వస్తే డేటు, తర్వాత మంత్ కోడ్ తర్వాత ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్ని 4 చేత డివైడ్ చేయాలి. తర్వాత ఇయర్ యొక్క కోడ్. ఈ 5 స్టెప్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 5 స్టెప్సే వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి డేటు, 4 వచ్చేసి మంత్ కోడ్, ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్ డివైడెడ్ బై 4, ఏదైతే లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ఇయర్ ఉంటుందో దాన్ని డివైడెడ్ బై 4, చివరిగా ఇయర్ కోడ్. వీటిని యాడ్ చేస్తే ఏదైతే వస్తుందో దాన్ని మనం 7 చేత డివైడ్ చేసి వచ్చినటువంటి రిమైండర్ ఏదైతే ఉంటుందో ఆ రిమైండరే మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఫైండ్ ద సిమిలర్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇది ఇచ్చాడు 65 1 to 6 అని ఇచ్చాడు. సో ఇందులో 9:28, 2:10, 26:25, 37:50 అని ఇచ్చాడు. మరి ఇది ఎనాలజీ అనేది మనకు ఐడియా రావాలి. మరి ఎనాలజీ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్గా ప్రైమ్ నెంబర్స్ని ఐడెంటిఫై చేయాలి. ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా? చూడండి 65 ఇస్ ద ప్రైమ్ నెంబర్ కాదు, మరి 126 ప్రైమ్ నెంబర్ కాదు. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తాము? ప్రైమ్ నెంబర్ కాదన్నప్పుడు వెంబడే వీటిని ఏమన్నా క్యూబ్స్ కానీ స్క్వేర్ కానీ ఉంటాయా చెక్ చేసుకోవాలి. సో క్యూబ్స్లోకి వెళ్ళి చూస్తే మనకి 4 క్యూబ్ అంటే దగ్గరలో ఏముంది? 4 క్యూబ్ అంటే 64 ప్లస్ 1 యాడ్ చేస్తే 65 వస్తుంది. ఓకే, ఇక్కడ మరి 126 అంటే 125, 5 క్యూబ్ అంటే మనకు 125 వస్తుంది. ఓకే, ప్లస్ 1. సో మరి ఈ విధంగా దీనికి దగ్గరలో క్యూబ్ ప్లస్ 1 వస్తే చూద్దాం. మరి 9 అంటే 2 క్యూబ్ ప్లస్ 1, 2 క్యూబ్ అంటే 8 ప్లస్ 1. మరి 28కి క్యూబ్ ఉందా? దగ్గరలో ఏముంది క్యూబు? 3 క్యూబ్ 27 ప్లస్ 1 28. సో ఇది మ్యాచ్ అయింది. మరి మిగతావి కూడా ఉన్నాయా లేవా కూడా చూడాలి. ఇక్కడ 2 అన్నాడు, 2 ఉంటుందా? 2 క్యూబ్స్లో రాదు. 26 నియర్ బై 24 కానీ 20 కానీ క్యూబ్లో లేదు, ఇది కూడా కాదు. మరి 37 ఉందా? 36 ఇది కూడా క్యూబ్ దాంట్లో లేదు. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఏ 9:28 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇది ఏ మోడల్లో ఉందో అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే మనకు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీగా ఉంటుంది. సో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ 2 సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ టు మేక్ ఇట్ కరెక్ట్ అని అంటున్నాడు. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చిండు. ఆ ఈక్వేషన్లో 2 సైన్స్ ఇంటర్చేంజ్ అయితే అది ఈక్వల్గా ఎప్పుడవుతుంది కనుక్కోమని అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కూడా ఇలాంటి ఈక్వేషన్ ఇస్తే మనకు తెలుసు ఇది మ్యాథమెటిక్స్ ఈక్వేషన్. సో మ్యాథమెటిక్స్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దీనిని మనం ప్లస్ మైనస్ ఇంటూ ఇస్తే వి బోర్డ్మాస్ ఏదైతే బోర్డ్మాస్ రూల్ ఉందో మనకందరికి తెలుసు. బోర్డ్మాస్ రూల్ ప్రకారం చేస్తామంటే ఫస్ట్ డివిజను, తర్వాత ఎడిషను, మల్టిప్లికేషను, డివిజను, మల్టిప్లికేషను, ఎడిషను, సబ్ట్రాక్షన్, ఈ 4 చేస్తాం మనం. సో దీని ప్రకారం చూద్దాం. మరి ఇక్కడ 18 ప్లస్ 6 మైనస్ 6 డివైడెడ్ బై 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 6 అంటున్నాడు. చూడండి, మరి డివిజన్ అంటే 2 వస్తుంది. 18 ప్లస్ 6 అంటే 24 మైనస్ 2 ఇంటూ 3
ఈజ్ ఈక్వల్స్ టు 6 అంటున్నాం. బోర్డ్ మాస్ ప్రకారం డివిజన్ కదా ఫస్ట్ చేయాల్సింది. 18/6 అంటే 3 - 6 ప్లస్ 3 × 3 9 ఈజ్ ఈక్వల్స్ టు 6. అంటే ఇక్కడ చూడండి 3 - 6 అంటే -3 + 9 ఈజ్ ఈక్వల్స్ టు 6 అంటే 6 ఈజ్ ఈక్వల్స్ టు 6 వచ్చింది కదా. ఇది సరైనటువంటి ఆన్సర్ కాబట్టి మనకు బి అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా చూడండి. బోర్డ్ మాస్ రూల్ ప్రకారం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి సైన్స్ని మనం ఇందులో ఇంటర్చేంజ్ చేసి ఆన్సర్ ఐడెంటిఫై చేయాలి. చివరి నుంచి నేను ప్రయత్నం చేశాను. ఇక్కడ చూడండి ఈ ప్లస్ డివైడ్ ఏవైతే డివిజన్ ఉంటుందో ప్లస్లో డివిజన్ ప్లేస్లో ప్లస్ రాసుకున్నప్పుడు మనకు ఇది LHS = RHS సాటిస్ఫై అయింది కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చింది. సో ఈ విధంగా మనము ఇంకా చాలా క్వశ్చన్స్ చేస్తున్నాము. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే ఏరోస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మేము మీకోసం ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఆన్లైన్ యాప్ తీసుకొచ్చాము. ఆన్లైన్ యాప్లోనే మీరు మీ ఇంటి వద్ద ఉంటూ మీ మొబైల్ ద్వారా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు బెస్ట్ కోర్సులను బెస్ట్ ట్రిక్స్ ఉపయోగించి ఏ విధంగా తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సాధించాలనేటువంటి అంశాలను క్లుప్తంగా వివరణ ఇస్తూ మీకు వీడియోలు చేస్తున్నాము. అదేవిధంగా లైవ్ క్లాసులను కూడా మీకోసం మేము కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ కోర్సులని డెఫినెట్గా మీకు ఉపయోగపడతాయి. డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ ఏరోస్ అకాడమీ ఎడ్యుకేషనల్ యాప్.